మహావతార్ నరసింహ సినిమా. ఈ సినిమాను అసలు ఎవరు చూడమన్నారు, ఎవరు ప్రమోట్ చేశారు? మన వాళ్ళు తీసిన సినిమా కాదు, మన వాళ్ళు ప్రొడ్యూస్ చేసిన సినిమా కాదు. స్టార్ హీరోస్ లేరు, స్టార్ హీరోయిన్స్ లేరు, పబ్లిసిటీ స్టంట్స్ లేవు. అసలు ఈ సినిమా రిలీజ్ అయింది అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. బట్ ఈ సినిమా పికప్ అయింది. అది సోషల్ మీడియాలో పాజిటివ్ రివ్యూస్ కానివ్వండి, పబ్లిక్ మౌత్ టాక్ కానివ్వండి. దట్టు ఈ సినిమాకి హరిహర వీరమల్లు సినిమా రిజల్ట్ బాగా ప్లస్ పాయింట్ అయింది. సో ఏ విధంగా అయినా కానివ్వండి, మొత్తానికి ఈ సినిమా అయితే పికప్ అయింది. అది ఎంతలా పికప్ అయిందంటే, ఈ సినిమా 25th ఫ్రైడే రోజు రిలీజ్ అయింది. ఆ రోజు నేను సినిమాకి వెళ్దామంటే ఫుల్ రెయిన్ ఆ రోజు కూడా, సో దాంతో క్యాన్సిల్ అయింది. సో నెక్స్ట్ డే సాటర్డే రోజు టికెట్ బుక్ చేద్దామని బుక్ మై షో ఓపెన్ చేశాను. థియేటర్స్ అన్ని ఖాళీగానే ఉన్నాయి. సో ఖాళీగానే ఉంది కదా, థియేటర్కి వెళ్ళి టికెట్ తీసుకుందామని అని చెప్పేసి లైట్ తీసుకొని నేను నా వర్క్కి వెళ్ళిపోయాను. బట్ అనుకోకుండా మధ్యాహ్నం 3 o'clock ఆ టైంలో బుక్ మై షో ఓపెన్ చేసి చూశాను. అమ్మా బాబోయ్, థియేటర్స్ అన్ని టకా ఫుల్ అయిపోతున్నాయి. దాంతో వెంటనే ఆన్లైన్ లో టికెట్ బుక్ చేసుకుని సినిమాకి వెళ్ళిపోయాను. సో దీన్ని బట్టి మనకు అర్థమైపోతుంది ఆడియన్స్ కి ఏ సినిమా నచ్చుతుందో, ఎప్పుడు నచ్చుతుందో, ఎలాంటి సినిమా నచ్చుతుందో అస్సలు చెప్పలేము. సినిమా బాగుంది అంటే, ఒక పాజిటివ్ టాక్ వచ్చిందంటే, రెయినీ సీజనా లేకపోతే ఇంకా ఏమేమి అడ్డంగా ఉన్నాయా అనేది ఏమీ పట్టించుకోరు, థియేటర్కి వెళ్ళిపోతారు.